హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ఆర్ ఆయుర్వేదిక్ స్టోర్. ఈ వీడియోలో మనం ఎంసీఆర్ లేదా ఎంసీపీ స్లిప్పర్స్ గురించి చూడబోతా ఉన్నాం. ఎవరైతే డయాబెటీస్తో షుగర్ పేషెంట్లుగా ఉండి అరికాలు తిమ్మిర్లు, మంటలు, నొప్పులతో ఇలాంటి ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళకి ఈ ఎంసీఆర్ లేదా ఎంసీపీ స్లిప్పర్స్ అనేవి సహాయకంగా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. వీటి యొక్క ప్రత్యేకతను మనం చూసినట్లయితే ఇంత మందంలో ఉన్న స్లిప్పర్స్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఈ విధంగా చాలా సాఫ్ట్గా ఉండటమే వీటి యొక్క ప్రత్యేకత. ఎవరైతే ఎక్కువగా గచ్చు ప్రాంతంలో కావచ్చు, గట్టి ప్రాంతంలో నుంచుని ఉంటారో, ఎక్కువసేపు అలాంటి ప్రాంతంలో నడిచే వాళ్ళకి కావచ్చు, ఇలాంటి వారికి ఈ స్లిప్పర్స్ అనేవి సహాయకంగా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. మెయిన్గా ఎవరైతే డయాబెటీస్తో కీళ్ళ నొప్పులతో, మోకాళ్ళ నొప్పులు, మడమ నొప్పి ఇలాంటి జాయింట్ పెయిన్స్తో, కండరాల నొప్పులతో ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళకి సంబంధించి ఈ స్లిప్పర్స్ అనేవి చాలా సహాయకంగా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. మెయిన్గా ఈ ఆర్థో స్లిప్పర్స్ సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ స్లిప్పర్స్ని ఉపయోగించుకోవటం మూలంగా డయాబెటీస్తో దాని సైడ్ ఎఫెక్ట్స్ ద్వారా వచ్చేటువంటి అరికాలు తిమ్మిర్లు, మంటలు ఇలాంటి ఇబ్బందుల నుంచి ఇది కొంతమేర సహాయకంగా ఉండిద్దని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎవరైతే నొప్పులతో, కీళ్ళ నొప్పులతో ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళకి సపోర్ట్గా ఉండిద్దని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ముందల జాగ్రత్త కోసం ఎలాంటి నొప్పులు కావచ్చు, షుగర్ ప్రాబ్లం కావచ్చు, ఇలాంటి సమస్యలు లేని వారు కూడా ముందల జాగ్రత్త కోసం ఈ స్లిప్పర్స్ను ఉపయోగించవచ్చు. సుమారుగా వ్యక్తిగతంగా నేనైతే గత 3 సంవత్సరాల నుంచి ఈ ఆర్థో స్లిప్పర్స్నే, ఎంసీఆర్ లేదా ఎంసీపీ స్లిప్పర్స్నే నేను ఉపయోగిస్తూ ఉన్నాను. ఎక్కువసేపు నుంచుని ఉండటం మూలంగా గచ్చు ప్రాంతంలో, గట్టిగా ఉన్నటువంటి ప్రాంతంలో ఎక్కువసేపు నుంచుని ఉండటం మూలంగా నొప్పులు రావటం కావచ్చు, అరికాళ్ళు తిమ్మిర్లు, మంటలు, కొంచెం హీట్ అవుతా ఉన్నట్లు ఇలాంటి ఇబ్బందులు నేను గమనించినప్పుడు వెంటనే నేను ఈ ఆర్థో స్లిప్పర్స్ను ఉపయోగించాను. ఈ 3 సంవత్సరాల నుంచి ఈ ఆర్థో స్లిప్పర్స్నే నేను ఉపయోగిస్తూ ఉన్నాను. ఇవి చాలా కంఫర్ట్గా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. ఎక్కువసేపు నుంచోటానికైనా, మనం కొంచెం దూరం నడవటానికైనా, అదేవిధంగా గట్టిగా ఉన్న ప్రాంతాల్లో మనం వాకింగ్కి వెళ్ళినా కానీ ఇలా అనేక రకాలుగా ఈ స్లిప్పర్స్ అనేవి సపోర్ట్గా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. ఇదే విషయాన్ని మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి అనేక మందికి తెలియజేయడం జరిగింది. ఎవరైతే షుగర్ ప్రాబ్లం ఉండి డయాబెటీస్ ద్వారా అరికాలు తిమ్మిర్లు, మంటలు, నొప్పులుగా ఉండటం ఇలాంటి సమస్యతో ఉన్న వాళ్ళకి ఈ స్లిప్పర్స్ని మనం పరిచయం చేసి వీటిని ఉపయోగించుకోమని చెప్పాం. వీటిని ఉపయోగించిన తర్వాత వాళ్ళు తక్కువ టైంలోనే ఆ తిమ్మిర్లకు సంబంధించి కావచ్చు, నొప్పులకు సంబంధించి కావచ్చు, వాళ్ళు మంచి మార్పును చూసినట్లుగా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని అయితే తెలియజేశారు. ఇదే విషయాన్ని మనం వీడియో రూపంలో తెలియజేసినట్లయితే అనేక మందికి సహాయకంగా ఉంటుంది, ప్రయోజనకరంగా ఉంటుంది అన్న ఉద్దేశంతోనే ఈ వీడియోని రికార్డ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ వీడియోను మనం ఎడ్యుకేషన్ పర్పస్తో రికార్డ్ చేయడం జరిగింది. ఇది మెడికల్ అడ్వైస్ కాదు. అదేవిధంగా ఎవరైతే కీళ్ళ నొప్పులతో ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళకు కూడా సిఫారసు చేసిన తర్వాత ఈ స్లిప్పర్స్ను ఉపయోగించిన తర్వాత వాళ్ళు కూడా మంచి మార్పును అయితే చూడగలిగారు. ఇప్పటికే మన ఛానల్లో ఎవరైతే మోకాళ్ళ నొప్పులు, సయాటికా పెయిన్ కావచ్చు, నడుము నొప్పి, మడమ నొప్పి ఇలాంటి జాయింట్ పెయిన్స్తో, కండరాల నొప్పులతో, కీళ్ళ నొప్పులతో ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళకి సహాయకంగా ఉండే ఒక సిరప్ను కావచ్చు, అదేవిధంగా మహాబీర విత్తనాల్ని సరైన విధానంలో ఏ విధంగా ఉపయోగించుకోవాలో దానికి సంబంధించి సపరేట్గా వీడియో చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే డయాబెటీస్తో అరికాలు తిమ్మిర్లు, మంటలు, స్ట్రెంగ్త్ అండ్ స్టామినా లేక, షుగర్ కంట్రోల్ అవ్వక ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళకి సంబంధించి మధుమేహ చూర్ణానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా స్ట్రెంగ్త్ అండ్ స్టామినాకి సంబంధించి అశ్వగంధ, శిలాజిత్, సఫేద్ ముస్లి ఈ విధంగా మనం చూసినట్లయితే సుమారుగా 30 నుంచి 35 రకాల మూలికలతో ఉన్నటువంటి క్యాప్సిల్స్ని, పౌడర్ని మనం వీడియో రూపంలో పరిచయం చేయడం జరిగింది. ఈ విధంగా మనం చూసినట్లయితే ఇప్పటికే మన ఛానల్లో అనేక వీడియోస్ ఉన్నాయి. ఒకసారి కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ వీడియోస్ని కూడా చూసే ప్రయత్నం చేయండి. ఈ వీడియోలో అయితే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ స్లిప్పర్స్ని మీరు వీడియో కింద ఉన్నటువంటి లింక్స్ ద్వారా డైరెక్ట్గా మీరు తీసుకోవచ్చు. ఈ స్లిప్పర్స్ని ఉపయోగించిన తర్వాత మీరు చూసినటువంటి మార్పుని ఒక జెన్యూన్ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియజేసి